గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్న ఒక పేరు ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి? అందులో ఏమున్నాయి? అందులో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేమ్ కూడా ఉంది అని అంటున్నారు. అది నిజమేనా? మన దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ విషయాన్ని బాగా లేవనెత్తడానికి కారణం ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చాలా వివరంగా తెలియజేస్తాను. వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి 1953లో న్యూయార్క్లో జన్మించాడు. ఇతను మొదట్లో ఒక గణిత ఉపాధ్యాయుడు. ఇతను తన స్టూడెంట్స్లో బాగా ధనవంతులను గుర్తించి వారి తల్లిదండ్రులతో పరిచయాలు పెంచుకున్నాడు. వారికి ఒక ఫైనాన్స్ అడ్వైజర్గా మారి వారి యొక్క డబ్బును ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని సలహాలు ఇస్తూ వారి దగ్గర ఎంతో నమ్మకంగా ఉంటూ వారి నమ్మకాన్ని సంపాదించాడు. అలాగే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ధనవంతుల దగ్గర బాగా మెలిగి కొంతకాలానికి తాను కూడా బాగా ధనం సంపాదించి ధనవంతుడిగా మారాడు. ఇతను అమెరికా, యూరోప్లలో అనేక స్థిర చరాస్తులను సంపాదించాడు. అలాగే ఇతను ఒక ఐలాండ్ను కూడా కొనుగోలు చేసి ఎప్స్టీన్ ఐలాండ్ అని పేరు కూడా పెట్టాడు. ఈ ఐలాండ్లో అనేక రకాల లగ్జరీస్ అందుబాటులో ఉంచాడు. ధనవంతులకు అనేక రకాల సర్వీసెస్ను అందించాడు. దాంతో మరింత ధనవంతుడిగా మారాడు. తర్వాత తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీస్ ఇచ్చేవాడు ఈ ఐలాండ్లో. ఇతడిలో ముందు నుంచి కూడా క్రిమినల్స్ మైండ్ సెట్ ఉండేది. మైనర్ అమ్మాయిలతో సెక్షువల్ సంబంధాలు పెట్టుకుని తన ఫ్రెండ్స్ను కూడా అలాగే ఎంకరేజ్ చేసేవాడు. ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమె ద్వారా మైనర్ అమ్మాయిలకు ఎరవేసి వారిని ఈ ఎప్స్టీన్ ఐలాండ్కు తీసుకొచ్చి వారిని బాగా డబ్బు పరపతి ఉన్న వారికి ఎంజాయ్ చేయడానికి యూజ్ చేసేవాడు. అలాంటి డబ్బున్న వారిలో మనం కలలో కూడా ఊహించని చాలా పాపులర్ వ్యక్తులు కూడా ఉన్నారు. వారిలో బిల్ క్లింటన్ ఒకరు. ఇతను 1993 నుండి 2001 వరకు అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేశాడు. అలాగే బిల్ గేట్స్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. వీరంతా మైనర్ అమ్మాయిలతో సెక్షువల్ యాక్టివిటీస్ చేశారు. ఇలా వీరంతా సెక్షువల్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు వారికి తెలియకుండా సీక్రెట్గా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుని దాచేవాడు. తర్వాత వాటిని ఉపయోగించి పెద్ద వారిని కూడా బ్లాక్మెయిల్ చేసేవాడు. దాంతో వీడి బెదిరింపులకు భయపడి అనేక మంది అతను అడిగినంత ధనం ఇచ్చేవారు. అలా అతను చాలా పెద్ద ధనవంతుడిగా మారిపోయాడు. అతని పరపతి కూడా చాలా పెంచుకున్నాడు. ఇతనికి స్వంతంగా ఒక జెట్ విమానం కూడా ఉండేది. దాని పేరు లోలితా ఎక్స్ప్రెస్. దీనిని ఉపయోగించి అనేక మంది మైనర్ బాలికలను అనేక ప్రాంతాల నుంచి ఖండాల నుంచి తీసుకొచ్చేవాడు. వారిని అనేక మంది డబ్బున్న వారికి ఎంజాయ్ చేయడానికి అనుమతిచ్చేవాడు. అలా చాలా డబ్బు సంపాదించాడు. అలా కొంతకాలం గడిచాక డబ్బు మీద మోజు తగ్గి పవర్ కావాలని అమెరికా ప్రెసిడెంట్లను అనేక మంది మంత్రులను ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. అలా చాలా కాలం ఇతను బిజినెస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది. అయితే ఇతను చేస్తున్న ఈ మైనర్ గర్ల్స్ బిజినెస్ 2005లో వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాకు చెందిన ఒక అమ్మాయికు మసాజ్ చేయడానికి జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక ఈ అమ్మాయిని సెక్స్ చేయాల్సిందిగా బలవంత పెట్టాడు. ఆ అమ్మాయి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసి మొత్తం విషయాన్ని బయటపెట్టడంతో ఎప్స్టీన్కు 18 నెలలు జైలు శిక్ష కూడా విధించింది అక్కడ కోర్టు. అయితే అతను తనకున్న పలుకుబడిని ఉపయోగించి పగలంతా జైలు నుంచి బయటకు వెళ్ళేవాడు. కేవలం రాత్రి మాత్రమే పడుకోవడానికి జైలుకు వచ్చేవాడు. అప్పుడు కూడా అతనికి విఐపి లాగా ట్రీట్మెంట్ ఇచ్చేవారు జైల్లో అందరూ. ఎప్స్టీన్ తన పలుకుబడిని ఉపయోగించి న్యాయస్థానంలో గందరగోళం సృష్టించి బయటపడ్డాడు. 2017లో మళ్ళీ అతనిపై 100కు పైగా అమ్మాయిలు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు మళ్ళీ అతన్ని అరెస్ట్ చేశారు. సరిగ్గా అదే సమయంలో ట్రంప్ కూడా 2017 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 2019లో అతని నేరాలు రుజువు అవ్వడంతో అక్కడి కోర్టు అతనికి జైలు శిక్ష ఖరారు చేసింది. అప్పటికే ట్రంప్తో సహా అనేక మంది ప్రముఖులు వీడియోసు ఫొటోసు అన్నీ అతని దగ్గర ఉన్నాయి.
2019 జూలై 6న ఎప్స్టైన్ అరెస్ట్ చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ 2019 ఆగస్టు 10న అతను జైల్లో చనిపోయాడు. ఇప్పటికీ అతని మరణం మిస్టరీగానే ఉంది. జైలు అధికారులు అది ఆత్మహత్య అని చెప్పారు, కానీ అతని రూమ్లో పరిశీలించిన వారికి అది హత్యలాగా కనిపించింది. ఎందుకంటే అదే రోజున సీసీ కెమెరాస్ కూడా పనిచేయకుండా ఆగిపోయాయి. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వారు మాకు ఏమీ తెలియదు, మేము డీప్ స్లీప్లో ఉన్నాము అని అన్నారు. జెఫ్రీ ఎప్స్టైన్ జైలు నుంచి బయటకు రావడానికి ఆ టైంలో అమెరికాలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయడంతో జైల్లోనే అతన్ని ముగించేశారు అని మనకు అర్థమవుతుంది. అతను చనిపోయిన తర్వాత అతనికి సంబంధించిన బంగ్లాలు, జెట్ విమానం ఇంకా అనేక చోట్ల పరిశోధించిన ఎఫ్బిఐకి దిమ్మదిరిగే విషయాలు బయటపడ్డాయి. ఇతను తన క్లయింట్స్ గురించి రాసుకున్న 30 లక్షల పేజీల నోట్స్, 2000 వీడియోస్ ఇంకా 1,80,000 ఫొటోస్ ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డాయి. ఇప్పుడు మనమందరం మాట్లాడుకుంటున్న ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఇవే. ఈ ఫొటోస్, వీడియోస్ ఇంకా వారి డీటెయిల్స్ అన్నీ కలిపి ఎప్స్టైన్ ఫైల్స్ అని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ బయటపడడంతో మన దేశంలో కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ విషయం మీద రచ్చ చేస్తున్నారు. అందులో అనేక రంగాల నుంచి అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయనడంలో సందేహం లేదు. కాకపోతే ఆధారాలు లేకుండా ఎవరి మీద మనం ఏమీ చెప్పలేం. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.